పని ఒత్తిడి నేటి కార్పొరేట్ సంస్కృతిలో ఇది సహజమే. అయితే దేనికైనా ఓ హద్దు ఉంటుంది. పని ఒత్తిడికి ఇది వర్తిస్తుంది. అయితే అదనపు పని భారం, వేళాపాళా లేని షిఫ్ట్లు, వారాంతంలోనూ పనిచేయాల్సి రావడం వంటివి ఉద్యోగులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో చాలామంది ఆరోగ్యం దెబ్బతినిపోతుంది. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల్లో కూరుకుపోతున్నారు. ముఖ్యంగా ఈ పని ఒత్తిడి అనేది మహిళల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ నేపథ్యంలో పని ఒత్తిడిని అధిగమించేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధునిక జీవనంలో పని ఒత్తిడి అనేది మన ఆరోగ్యాన్ని చిత్తు చేస్తోంది. ముఖ్యంగా ఒత్తిడికి చిక్కుతున్న వాళ్లలో మహిళలే ఎక్కువ ఉంటున్నారన్నది చేదు నిజం. అధిక పని గంటలు, అదనపు పని భారం, డెడ్లైన్లు, షిఫ్టులు, ఉద్యోగంలో అభద్రత, పని బోర్ కొట్టడం ఇవే చాలా మంది ఉద్యోగుల్లో తీవ్రమైన ఒత్తిడి, వర్క్ ప్లేస్ బర్నౌట్కు దారితీస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. వీటితో పాటు కొందరు తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దడం, చిన్నతనం నుంచే వారిపై అది చేయాలి, ఇది సాధించాలని ఆంక్షలు పెట్టడం, పిల్లలు కూడా వాటిని చేరుకునేందుకు తీవ్రంగా శ్రమించడం వంటివి వారి ఒత్తిడికి కారణమవుతాయి. ఈ నేపథ్యంలో పని ఒత్తిడిని అధిగమించేందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. పని ఒత్తిడి నుంచి విముక్తి పొందడానికి ముందుగా ఏ పని విషయంలో ఒత్తిడికి గురవుతున్నారో గుర్తించగలగాలి. ఈ క్రమంలో అది భారంగా, ఆలోచన స్థాయికి మించినట్లుగా అనిపిస్తే నిర్మోహమాటంగా నో చెప్పడం మంచిది. లేదంటే ఒత్తిడి తప్పదు. పని పూర్తవ్వాలని గంటల తరబడి కూర్చోకూడదు. ప్రాధాన్యమున్న పనుల్ని ముందుగా పూర్తి చేసుకోవాలి. తద్వారా సమయానికి పనులు పూర్తయ్యేలా చూసుకోవచ్చు. దీనివల్ల మన కోసం మనం కేటాయించుకోవడానికి కాస్త సమయం దొరుకుతుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఇది ఓ మార్గమే అంటారు నిపుణులు. నిరంతరాయంగా పనులు చేయడం కాకుండా గంట లేదా 2 గంటలకు ఒకసారి ఓ 5 నుంచి 10 నిమిషాలు విరామం తీసుకోవడం మంచిది. తద్వారా మనసుకు కాస్త విశ్రాంతి దొరుకుతుంది. అలాగే ఈ సమయంలో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే శారీరకంగానూ అలసిపోకుండా జాగ్రత్త పడొచ్చు. ఎంత పని ఉన్నా నిద్ర, ఆహారం విషయాల్లో అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే ఈ రెండూ కూడా ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యాన్ని చేరువ చేసేందుకు దోహదం చేస్తాయి. పని ప్రదేశంలో అటు తోటి సహచరులతో, ఇటు పై అధికారులతో ఎంత పారదర్శకంగా ఉంటే అంత మంచిది. ఈ క్రమంలో మీకు భారంగా అనిపించిన పనులు, ఇతర విషయాల గురించి నిర్మోహమాటంగా మాట్లాడవచ్చు. దీనివల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. యోగా, ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు వంటివి కూడా ఒత్తిడిని చిత్తు చేసే సాధనాలే. కాబట్టి వీటిని రోజు సాధన చేయడం మంచిది. ఇక సంస్థలు కూడా తమ ఉద్యోగులపై అదనపు పని భారాన్ని తగ్గించడంతో పాటు వేళకు పని పూర్తి చేసేలా వాళ్లను ప్రోత్సహించాలి. వారిలోని ఒత్తిడిని దూరం చేసేందుకు సంబంధిత నిపుణులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం, అప్పుడప్పుడు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయడం వంటివి వారికి మేలు చేస్తాయి.